ప్రేమలు ఇవన్నీ కూడా సరే. ఇవన్నీ ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది ఈ వేదిక మీద అంటే, ఈ కవి సంఘం అనే వేదిక వలన ఎంతోమంది మనకి సోదరాన్ని పిలుచుకుంటున్నాం, కొంతమంది చెల్లి అని పిలుస్తున్నాం, కొంతమంది మామ అని పిలుస్తున్నాం, కొంతమందిని ఇంకా కొన్ని తొండ్రవేలు కూడా పెట్టి పిలుస్తున్నాం స్నేహం ఎక్కువ. కానీ ఇలాగా ఒక పాత బంధుత్వం, ఒక పాత ఆత్మీయతలు మళ్ళీ కవి సంఘం దాడ కలవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ వర్మ అంటే మామూలుగా ఏదో పిచ్చపాటిగా సరదాగా రాసుకుని పోయే వర్మకి ఒక రోజున చిన్న ఇబ్బంది వచ్చింది. మా ఊర్లోనే ఒక చిన్న విఆర్ఓ ఆఫీస్ కట్టడానికి ఒక పోరంబోకు సైట్లో ఒక 300-400 ఏళ్ల వయసు ఉన్న వేప చెట్టుని సకానికి కొట్టే పరిస్థితి వచ్చింది. సార్ ఆ సకానికి కొట్టను కూడా నేను సిద్ధపడలా, ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నేను చెప్పిన భావాన్ని అర్థం చేసుకున్న చాలామంది ఉంటున్నారు, కానీ ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఎవరితో మాట్లాడాలి? ఆ కార్యక్రమాన్ని ముగ్గించింది మా నాన్నగారు, చందా ఇచ్చింది ఇంకో మావయ్య గారు. ఊరంతా కలిపి ఊరు కోసం ఉపయోగపడుతుందని చేస్తున్నారు, కానీ అక్కడ ఇండైరెక్ట్గా ఒక చెట్టుని ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్న చెట్టుని, అంటే మామూలుగా మనందరూ తెలిసిందే పల్లెటూళ్ళలో దిమ్మలే కడుతుంటారు చెట్లకి చుట్టూ కట్టి పురాణ కాలక్షేపాలు ఇటువంటివి చేస్తుంటారు. అలాగే ఎన్నో తరాలు చూసిన చెట్టుకి ఒక సగం కొట్టేస్తుంటారు. ఆ సగం కొట్టడం అనేది తర్వాత ఆ చెట్టు మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ సగం కొట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు. సో అప్పుడు ఫైట్ చేసినప్పుడు కుర్రోళ్ళు అంతా ఉన్నారు, అందరూ అన్నయ్య నువ్వేదో మాట్లాడుతున్నావు మాకు అర్థమవుతుంది, కానీ మేము ఆ తల్లిదండ్రులు ఎదిరించలేకపోతున్నాం, ఏం చేయాలి? సరే అతి కొద్ది మంది ఊళ్ళో 3-4 ఉన్నారు అంతే కుర్రోళ్ళు. వాస్తవం చెప్పాలంటే మా నాన్నగారి జనరేషన్లోనే చాలామంది బయటకు వచ్చేసారు. తర్వాత మా జనరేషన్లో అయితే ఊళ్ళో ఎవరు లేరు, ఇంకా మిగిలిన కుర్రోళ్ళు 3-4 వ్యవసాయం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో నాకు సపోర్ట్ ఎవరిస్తారు? నేను అనుకున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎవరిస్తారు? అప్పుడు నేను ఫేస్బుక్ని వేదికగా తీసుకున్నాను. అప్పుడు తొలిసారిగా నేను ఫేస్బుక్లో అకౌంట్ తీసుకోవడం, కవిత్వం అరణ్య రోదనని చెట్టు మీద రాసిన కవిత్వం ఫేస్బుక్లో పెట్టి దాన్ని చాలా ప్రాచుర్యంలో తీసుకొచ్చాము ఆ సమస్యని. కానీ టు బీ సే ఫ్రాంక్గా మీ అందరి ముందు కొంచెం ఇబ్బంది అయినా కానీ చెప్పుకోక తప్పదు, ఓడిపోయానని చెప్పుకోవాలి, ఓడిపోయాను కూడా ఆ విషయంలో. కానీ తర్వాత కాలంలో అంటే వెరీ షార్ట్ టైం, ఒక 15-20 రోజుల్లో నువ్వు ఒక చెట్టు అయితే పెట్టలు వాటంతట అవి వచ్చి వారి శ్లోకం మనందరిది ప్రస్తుతం ఇది చూశాను. ఇదేంటిది చెట్టు ఏంటి ఇది చెట్టు ఏంటా అని చెప్పి దీంతోపాటు వైజాగ్ ది గ్రీన్ క్లైమేట్ అని ఒక పత్రిక ఒకటి వస్తుంది మనందరికి తెలిసిందే. సో ఇవన్నీ చూస్తూ సరే అని చెప్పి మెంబర్షిప్కి అప్లై చేయడం, యాకూబ్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇలా కొంతకాలం రాస్తూ ఉండగా వాస్తవానికి వాళ్ళ ముందుగా ఇప్పుడు కూడా మనం గురువుల్ని పెద్దల్ని తలుచుకుని మొదలు పెట్టాలి ఏదైనా. కానీ సతీష్ మా అమ్మగారిని వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసేవాడికి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ మర్చిపోయాను. దేవరాజు గారు, అలాగే మన హరగోపాల్ గారు, అలాగే మిత్రులు పుష్మి సాగర్ గారు, మా అగ్రజుడి కూతురు సుమ, వీళ్ళందరితోటి ఎంతో ఆనందంగా వీధికి వాళ్ళు పంచుకుంటున్నారంటే ఒక ముఖ్య కారణం యాకూబ్ గారు అయితే, ఇంకొక ముఖ్య కారణం సతీష్ అని చెప్పుకోవాలి నేను, టు బి సే ఫ్రాంక్గా. అయితే ఇలాంటి ఒక ఉద్దండుల మధ్యన, ఇంతమంది కవుల మధ్యన నాకేమో సగం చదువు ఇంగ్లీష్ మీడియం, సగం చదువు తెలుగు మీడియం, అటు రాదు ఇటు రాదు, మధ్యస్థంగా మిగిలిపోయాను. సరే మన రాసింది కవిత్వం కాదు ఇవాళకి తెలవని పరిస్థితి, అది ఓకే. కానీ రాస్తుందేమో తప్పేమో, ఇంతమంది మధ్యన ఈ వాతావరణం నేను అన్న పాడు చేస్తున్నానేమో అనే భ్రమతో భయంతో ఇక రాయటం మానేద్దాం అనుకున్నాను. అప్పుడు అనుకోకుండా ఒక్క మాట అని మొదలుపెట్టిన సతీష్ పుస్తకం అప్పుడు ఒక చిన్న మాట అన్నం ఎత్తుకులని రాశాడు శీర్షిక ఫస్ట్లో. అయితే శీర్షిక మొదలుపెట్టినప్పుడు అనుకోకుండా యాదృచ్ఛికంగా అతను 26 వ్యక్తి కింద నన్ను ఎంచుకున్నాడు. ఉలికిపడ్డాను, ఇదేంటిది అన్న కవిత్వం రాదనుకున్నట్టు 26 కింద అని చెప్పటం ఏంటి? సరే నేను అదే రాశాను. మళ్ళీ ఏమంటే ఇలాగే చెట్టు గురించి రాయటం మొదలు పెట్టానంటే ఈ స్టోరీ అంతా మీకు చెప్పిందంతా కూడా అక్కడ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరి ముందు వ్యక్తం చేస్తే, అప్పుడు బహుశా మోహన్ అనుకుంటా, వేరే మిస్ మోహన్ రావు బట్టి ఆ మోహన్ అనుకుంటా
నేను మాత్రం ఇద్దరు ఒక మాట చాలు అన్నాడు. సరే అసలు ఈ నేను మాత్రం ఇద్దరిని అంది ఏదో రాశాను. అప్పటికి బహుశా ఒక 5-6 స్టాంజాలు రాసి ఉంటానండి. ఇప్పటికైతే 180 రాశాను పూర్తిగా. సరే ఈ నేను మాత్రం ఇద్దరిని ఒకటి చాలు వర్మ, మిగతా మీరేం రాయక్కర్లేదని. అయితే నేను మాత్రం ఇద్దరిలో కవిత్వం ఏం లేదండి. ఏముంది నేను మాత్రం ఇద్దరిలో అంటే నేనే ఉంటాను వాస్తవం చెప్పాలంటే. ఆ నేనులో ఉన్న నాలో ఉన్న 2 భావాలు. సరే ఇలా గోల కింద రాసుకుంటా పోయి అర్ధరాత్రి లేదు రాత్రి లేదు. మా ఆవిడకేమో సిబ్బంది లైట్ వేసి ఉంటాయి కదండి హాల్లోనే. మగవాడు తిరిగి మాట్లాడుతాను, ఆడవాడు తిరిగి మాట్లాడలేదు. ఎందుకంటే చాలామంది ఉంటారు ఇబ్బంది పడేవాళ్ళు. సరిపోతే తనకు అత్యంత ఇష్టంగా సత్యసభ్యతంగా వచ్చాను కాబట్టి పర్వాలేదు నా కవిత్వం చూస్తాను నవ్వుకున్న మొట్టమొదటి కవిత. సమాజాన్ని చూసి కన్నీరు కార్చే కవిని నేనే, సమాజాన్ని చూసి కన్నీరు కార్చే కవిని నేనే, ఇంటిని పట్టించుకొని సంసారిని నేనే, తనకు మాలిన ధర్మం లేదన్న సత్యం ఒక్కటే, నేను మాత్రం ఇద్దరని. ఈ కవితోటి తన మగంలో కొంచెం చిరునవ్వులు చూశాను. తర్వాత మెల్లగా అలా కొనసాగుతూ వచ్చింది. సరే మిత్రులు చాలామంది చాలా రకాల సలహాలు, చాలా రకాల ప్రయోగాలు నేర్పారు. సో అందులో బాగా ఇష్టమైన ప్రయోగం నాకు నేర్జీవిటీకి దగ్గరగా రాయండి, మనం నేర్జీవిటీని కోల్పోతున్నాం అన్నారు. సరే నేర్జీవిటీ అంటే ఎవరి గురించి రాస్తాం? అసలు మన జీవితంలో ఏమైనా నేర్జీవిటీ ఉందా, లేదా మన పరిసరాల్లో ఏమైనా నేర్జీవిటీ ఉందా అని ఎత్తుకుంటే నాకు అతిశయోక్తిగా ఏం కాదు కానండి మా తాతయ్య గారు కనిపించారు. సో ఆయన్ని, అక్కడున్న పల్లె వాతావరణాన్ని వాటిలన్నింటి చిత్రీకరిస్తూ శీర్షిగా సహజ జీవనం. చదువు చంద్యుల నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా పేరాగాన్ చెప్పులు ఇంటి దగ్గరే వదిలేసి పొలం గట్ల నడిచినంతసేపు నన్ను ఎవరే స్పర్శిస్తున్నట్టే ఉండేది. చదువు సంధ్యల నుంచి ఖాళీ దొరికినప్పుడల్లా పారాగాన్ చెప్పులు ఇంటికాడ వదిలేసి పొలం గట్ల నడిచినంతసేపు నన్ను ఎవరో స్పర్శిస్తున్నట్టే ఉండేది. కొబ్బరి తాడి చెట్ల తలల మీద నుంచి నేరేడు బాదం చెట్ల గుబురులోంచి మామిడి తోటంతా చుట్టొచ్చి కూడా సజీవంగానే సహజంగానే పలకరిస్తుండేది పైరుగాలి. కీటకాలని లార్వాలని చంపడం కోసం నాటిన బంతిపూల మొక్కలు, పెంచిన ఆముదం చెట్లు స్వచ్ఛంగానే సహజంగానే ప్రవర్తిస్తుండేవి. ఒక పక్క పొలంలో మేస్తున్న గేదెలు, మరో పక్క ధాన్యం రాసి పట్టడం చూస్తుంటే తాతయ్యని చూస్తున్నట్టే ఉంది. ఈయన వ్యవసాయం చేసినంతకాలం చిన్ని కృష్ణుడికి వెన్న తినిపిస్తున్నట్టే. ముసలి ఎద్దుకి ఎప్పుడు దాహం వేస్తుందో, పెయ్యి దూడకి ఎప్పుడు ఆకలిస్తుందో ముసలాయనికి ఎలా తెలిసేదో కానీ ఒక్కరోజు కొనుగోలుకి కటికోడు ఆ పాక దగ్గరికి రాలేదు. ముసలి ఎద్దుకి ఎప్పుడు దాహం వేస్తుందో, పెయ్యి దూడకి ఎప్పుడు ఆకలిస్తుందో ముసలాయనికి ఎలా తెలిసేదో కానీ ఒక్కరోజు కొనుగోలుకి కటికోడు ఆ పాక దగ్గరికి రాలేదు. అక్కడే పుట్టిన ఆఖరి గేదె కాలం చేసి కొన్నాళ్ళకి ఖాళీ అయ్యి కూలబడ్డ దోళ్లపాక పక్క నుంచి నడుస్తూ తాతయ్య ఆఖరి శ్వాస వేయడం సహజమే కదా. మా తాతయ్య గారు అలాగే చచ్చిపోయారండి. దోళ్లపాక నుంచి ఇంటికి నడుస్తూ కూలబడిపోయింది అప్పటికి దోళ్లపాక. అక్కడే పుట్టిన ఆఖరి గేదె కాలం చేసి కొన్నాళ్ళకి ఖాళీ అయ్యి కూలబడ్డ దోళ్లపాక పక్క నుంచి ఇంటికి నడుస్తూ తాతయ్య ఆఖరి శ్వాస వేయటం సహజమే కదా. సహజంగా మరణించడం అంటే సహజంగా జీవించమనటానికి సాక్ష్యమే కదా. సహజంగా మరణించామంటే సహజంగా జీవించామనడానికి సాక్ష్యమే కదా. ఇటువంటి నేర్చువిటీని నెతికే ప్రయత్నం మన మిత్రుల వలన చేయగలిగాను నేను. ఈ వాస్తవానికి ఈ కవిత రాయటం వెనకాల ఒక జీవితం ఉండొచ్చు, కవితలో కూడా జీవితం ఉండొచ్చు, సహజత్వం కూడా ఉండవచ్చు. కానీ ఇటువంటి కవితలు కూడా రాయాలనే ప్రోత్సాహం కేవలం నా కలిసిన మిత్రుల వల్లే లభించింది. కొద్దిగా మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నవ్వుతుంటారండి. ఎందుకు పనికి మళ్ళీ తత్వంలో కొంచెం ఉంటారా నువ్వు, ఈ వయసులో అంతా సరిపడదు, అవసరం లేని అంటుంటారు. అయినా కూడా ఎందుకు నన్ను తత్వాన్ని చెప్పాలో లేకపోతే మానసిక సంఘర్షణ చెప్పాలో తెలియదు కానంటే ఏదో వెంటాడుతూ ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి నా వయసుకి అయితే సంఘర్షణ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే తత్వం చెప్పేంత జ్ఞాని అయితే నేను కాదు, బహుశా కాలేను కూడా. శీర్షిక జనన మరణాలు.
మూర్ఖత్వాన్ని అమాయకత్వంగా, మోసగించడాన్ని అపరిపక్వతగా స్వీకరించటం రాని నిద్ర కోసం పడే తాపత్రయం. మూర్ఖత్వాన్ని అమాయకత్వంగా, మోసగించడాన్ని అపరిపక్వతంగా స్వీకరించడం రాని నిద్ర కోసం పడే తాపత్రయం. ఉనుకురాక గడిపిన కాలమంతా చీకట్లో నీడ కనపడగా పగటిని దుఃఖమని నిర్ధారించుకుంది. కొనుకురాక గడిపిన కాలమంతా చీకట్లో నీడ కనపడగా పగటిని దుఃఖమని నిర్ధారించుకుంది. నిట్టూర్పుల నిడివిలో వెలుతురు నిర్మించుకున్న ఆశ యాదృచ్ఛికం. నిట్టూర్పుల నిడివిలో వెలుతురు నిర్మించుకున్న ఆశ యాదృచ్ఛికం. రాత్రిమయ్యే నీడ అసంకల్పితం. దుఃఖానికి సంతోషానికి వ్యత్యాసం పుట్టుకకి చౌకకి నడుమ దూరం. నిద్ర పట్టిన ప్రతి రాత్రి ఒక మరణం, వెలుగు వచ్చిన ప్రతి వేకువ ఒక జననం. నిద్ర పట్టిన ప్రతి రాత్రి ఒక మరణం, వెలుగు వచ్చిన ప్రతి వేకువ ఒక జననం. ఇలా పోగా కొంతకాలం నుంచి రాస్తుండడం వలన మన కవి సంగమంలో ఇంకా ఈ వేదిక ఒక వేదిక ఇవ్వటం, ఇలా జూనియర్ చేత కవిత్వం చదివించడం కాకుండా కవిత్వంలో మెలకువలు, చాలా పెద్దలు రాసిన వ్యాసాలు అవి పెట్టడం. అలాగే పుష్మి సాగర్ గారు కూడా చాలాసార్లు చాలా కవితల మీద అనాలిసిస్ రాశారు. ఈ పుష్మి సాగర్ గారి కంటే ముందు నారాయణ శర్మ గారు నేటి కవిత అని చెప్పి కొన్ని కవితలు సెలెక్ట్ చేసుకుని ఆయన రాసిన కవితల్లోంచి నా కవితకి ఆయనకి నచ్చి ఆయన విశ్లేషణ రాసిన కవిత ఒకటి చదువుతున్నాను ఇప్పుడు. శీర్షిక గుప్పెడు మన్ను ఆకుపచ్చని కళ. నేల తల్లిని దోసిల్లోకి తీసుకుని కళ్ళగద్దుకున్నాను. నేల తల్లిని దోసిలిలోకి తీసుకుని కళ్ళగద్దుకున్నాను. చెమట రక్తం తడిసిన మట్టి వాసనలోంచి వనాన్ని ఆగ్రానిస్తున్న కళ. చెమట రక్తం తడిసిన మట్టి వాసనలోంచి వనాన్ని ఆగ్రానిస్తున్న కళ. నిశ్శబ్దాన్ని మౌనంగా చీల్చుకుంటూ కెవ్వుమని నా వీపే విరిగిన లాటి. పడదోసి కస్తీరా తన్నిన బూట్లు. వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాక నా ఆకుపచ్చని కళని, నా గుప్పిడి మందిని 4 సింహాల కళ్ళల్లోకి విసిరి చీకట్లోకి మాయమయ్యాను. నిశ్శబ్దాన్ని మౌనంగా చీల్చుకుంటూ కెవ్వుమని నా వీపుపై విరిగిన లాటి. పడదోసి కసిదీరా తన్నిన బూట్లు. వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాక నా ఆకుపచ్చని కళని, ఆ గుప్పిడి మందుని 4 సింహాల కళ్ళలోకి విసిరి చీకట్లోకి మాయమయ్యాను. విప్లవం వర్ధిల్లాలి అని నన్ను పలికిన ప్రతిసారి ఆకుపచ్చని కళని, గుప్పిడి మన్నుని మోసుకొస్తాను. అదే లాటి, అదే బూటు, అదే చెమట రక్తంతో తడిసిన వనాన్ని నిర్మిస్తున్న కళ. ఎన్ని జెండాలు మోసిన చరిత్ర మొత్తం యథాతథం. ఈ మధ్య అందరూ చూస్తున్నాం, ఒక ఉద్యమాల్లోనే కాదండి, జనరల్గా కూడా విగ్రహాల్ని ఒక తాత్కాలిక భావోద్వేగాలతో పడగొట్టడం, లేదా దానికి ఏదో అవమానం చేయటం చాలా ఎక్కువ చూస్తున్నాం మనం ఈ మధ్యకాలంలో. సరే, ఎందుకో చాలా విపరీతమైన బాధ వేస్తుంది నాకు. ఒక స్వాతంత్ర సమరయోధుడి విగ్రహం, ఒక కవి విగ్రహం, ఒక రాజ్యాంగం నిర్మించిన రాజ్యాంగత విగ్రహాలు, మన జాతిపతాన్ని చెప్పుకునే గాంధీ గారి విగ్రహాలు కూడా చాలా ఘోరమైన అవమానాలకు గురవుతాయి. సరే, ఇక ఇదొక నిర్వేదం నుంచి రాసుకుంది, కానీ తప్పనిసరిగా వర్తమానాన్ని రికార్డు చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ కవిత ఖచ్చితంగా రికార్డు చేస్తాను ఒక ధైర్యంతో రాశానండి. వీధి విగ్రహం శీర్షిక. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా శుష్కించిన తుచ్చ దేహాన్ని నేను. ఒక దేహం వరకు వస్తే తుచ్చమైంది కదా అనుకుంటాం మనం జనరల్గా. అయితే ఈ దేహం విగ్రహం దాకా ఎలా వెళ్తుంది? ఈ దేహానికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు, ఆ లక్ష్యం ద్వారా సమాజానికి ఏదైనా ఉపయోగపడినప్పుడు మాత్రమే అక్కడ దేహం దాటి విగ్రహం దాకా వెళ్తున్నాం మనం. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, యుగాలుగా శుష్కించిన తుచ్చ దేహాన్ని నేను. అయినా హలమో పొలమో కడక దొరికితే స్వేదాన్ని, సేద్యాన్ని పొడమి బట్టలకి తీరుస్తాను. ఇది అవకాశం అండి. ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేసుకుంటాం మన వ్యవసాయం, ఇంకోటో. ఈ 2 స్టాంజాల్లోనే అది చెప్తున్నానండి. అయినా మనోవికారము, అదో అహంకారము, శరాఘాతమే ఒక్క బిందువు సిందితే సింధువుకు చేయొత్తనవుతాను. ఎంతకి తీరం కానరానప్పుడు మాత్రం గుప్పిడి బిగించి ఆకాశంలో ఎగురవేస్తాను.
ఎంతకీ తీరం కానరానప్పుడు మాత్రం గుప్పిట బిగించి ఆకాశంలో ఎగురవేస్తాను. తరాలుగా తప్పనప్పుడు తుచ్చ శుష్క దేహానికి అన్ని జెండాలు కప్పి ఉద్యమ పుష్కరాలు చేస్తాను. తరాలుగా తప్పనప్పుడు తుచ్చ శుష్క దేహానికి అన్ని జెండాలు కప్పి ఉద్యమ పుష్కరాలు చేస్తాను. ఆత్మ బలిదానమని అమరవీరుణ్ణను కుటుంబం కన్నీళ్లలో మిగిలాక కాకిరెట్ల కింద వీధి విక్రమ అవుతాను. విరిచేస్తే మొక్కనవుతాను. నాకు ఈ ఒక్కలేని చెప్పాలనంటే విరిచేస్తే మొక్కనవుతానని చెప్పాలి నా ఉద్దేశం. అంటే అంత తేలికైపోయింది. ఒక సిద్ధాంతం, అతను దేనికైతే ఏ లక్ష్యం కోసం అయితే జీవితం బతికాడు అంత సిద్ధాంతాన్ని ఒక క్షణం ఒక రాత్రిలో ఒక చిన్న మొక్క అయిపోతుంది. ఇది ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే సామాజిక మానసిక స్థితి అయి ఉండొచ్చు. యాకబ్ గారు ముగించేయమంటారా? ముందుకు వస్తున్నారు. ఇక ఆఖరిని ఎందుకు తీసుకున్నాను అన్నట్టు చిన్న స్వార్థం ఉందండి ఇందులో. నాకు కొంచెం ఎక్కువసేపు ఆపరవచ్చు. మీ ఒత్తిడి ఉందని అనుకుంటున్నాను, కానీ మీరు ముందుకు వస్తే మరి ఒత్తిడి పెరిగినట్టే నాకు. అండ్ మొత్తం ఇంతవరకు కవి సంఘంలో రాసిన కవిత్వంలో బాగా ఇష్టమైన కవిత నాకు ఇది. దీంతో చదివి ముగించేస్తాను. యాకబ్ గారు నవ్వారు. శీర్షిక 5:1. జనరల్గా మనం 6:1, 5:1 అంటాం. చాలామందికి ఇది ఓడు తెలిసి ఉంటుంది. 5:1 అంటే నథింగ్ బట్ 6 అండి. బీపీ బిళ్ళ కోసం లేస్తుండగా ఏదో చిన్న అలికిడి. బీపీ బిళ్ళ కోసం లేస్తుండగా ఏదో చిన్న అలికిడి. కాళ్ళు కురుంగుతున్న భావన. మాత్రం మింగి నీళ్లు తాగాక చేతిలో సీసా లేదు. కళ్ళ ముందు ఏదో కొత్త ప్రపంచం. కళ్ళు పెద్దవి చేసి చెవులు కాస్త రెక్కరిద్దాం. 5:1 6 అండి. 6 పచ్చచిత్రాలండి. 1 కొన్ని గలగలలు. కృష్ణమ్మ గోదావరి సమాలోచనలు. ప్రాంతాల వాటాల తర్కాలు. ఇంతకీ చుట్టూ చేరి చెరువులో మలిచిన అపార్ట్మెంట్ల పక్కపక్కలు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోనండి ఎల్బీ నగర్లో మా పెద్దమైన గారు ఉంటారు. ఎల్బీ నగర్లో నాకు తెలిసి 3-4 చెరువులు ఉండి, ఒక చెరువు ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదండి ఎవరికైనా. మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. అక్కడ కొన్ని కాలనీలు ఉన్నాయండి. ఆ చెరువులో కట్టిన కాలనీలు ఏ వర్షం వచ్చినా మునిగిపోతూనే ఉంటాయి. అక్కడ అసలు ఆ ఇల్లు ఎలా కట్టారో ఏది ఎలా కట్టారో ఎవరికి తెలియదు. మనం ఎక్కడో దేనికోసం కొట్టుకున్నాం ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి నాశనం అయిపోతూ ఉంటే కళ్ళు మూసుకుంటున్నాం. అక్కడెవరో కొవ్వొత్తి వెలిగిస్తున్నారు. తిరుమలమ్మ అక్కడెవరో కొవ్వొత్తి వెలిగిస్తున్నారు. చూడగానే నిర్భయలాగుంది. ఒంట్లోంచి ఒక్కొక్క ఇనుప చువ్వ తీస్తూ భరతమాత ఆత్మకథ రాస్తుంది. అక్కడెవరో కొవ్వొత్తి వెలిగిస్తున్నారు. చూడగా నిర్భయలాగుంది. ఒంట్లోంచి ఒక్కొక్క ఇనుప చువ్వ తీస్తూ భరతమాత ఆత్మకథ రాస్తుంది. ఇంతలో మైకులో ప్రకటన. నిర్భయ చట్టం మా పార్టీ ఘనత. అసలు ఘనత ఏంటో మర్చిపోయారు వీళ్ళు. స్త్రీకి రాజధాని నడిబొడ్డులో రక్షణ ఇవ్వలేరు వీళ్ళు, కానీ నిర్భయ చట్టం మా ఘనత అంటండి. ఇది పరిస్థితి. అన్నయ్య అంటూ ఒకటే చెమట వాసన. రాశి సిరామిక్స్. నేను రాశి సిరామిక్స్లో వర్క్ చేశానండి. మా కొలీగు ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మా మధ్యన ప్రేమలు ఏమైనా దెబ్బతింటున్నాయేమో అని చిన్న భయంతో ఈ స్టాండ్ రాయడం జరిగింది. అన్నయ్య అంటూ ఒకటే చెమట వాసన. రాశి సిరామిక్స్లో కాలు జారి తలపగిలి పోయిన తమ్ముడు సతీష్. విస్నాపూర్ గడ్డ మీద బజ్జీ అంటుండగా ఇంతలో కాలుతూ వచ్చిన టైరు. ప్రాంతీయవాదం మన ఇద్దరి మధ్య చిన్న ఆలోచన అండి, అంతే. దాని కంక్లూజన్ ఇవ్వలేదు నేను. ఆ పక్క ఓ పెద్ద గుంపు ఆటాపాట ఆపితే దగ్గరికి వెళ్ళాను. గంటి ప్రసాదం లేచి సమాజమే నా కుటుంబాన్ని సెలవిచ్చారు. ఆ పక్క ఓ పెద్ద గుంపు ఆటాపాట ఆపితే దగ్గరికి వెళ్ళాను. గంటి ప్రసాదం లేచి సమాజమే నా కుటుంబాన్ని సెలవిచ్చారు. ఆశ్చర్యంగా అమరవీరులు ఎవరు, నీదే ప్రాంతం అని అడగలేదు. 5 అంబా అంటూ ఆవులు అప్పన్న రాజన్న గడ్డి మేపుతున్నారు. అంబా అంటూ ఆవులు అప్పన్న రాజన్న గడ్డి మేపుతున్నారు. పురులు సింహాలు చచ్చిపడి ఉన్నాయి. రిటైర్ అయ్యి కొన్ని, విఆర్ఎస్ తీసుకుని ఇంకొన్ని. ఇంతలో పిల్లలు కొందరు వేదాలు పక్కన పడేసి వేణువులు ఊతారు. మీకు బహుశా రెగ్యులర్గా పేపర్ ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలిసిన విషయం ఇది. సింహాచలం అప్పన్న గుడిలోని, ఇక్కడ మన రాజన్న గుడిలోని ఒకే కాలంలో కేవలం ఎండుగడ్డి లేక దేవాలయానికి భక్తులు ఎంతో ప్రేమతో కోడిదోడలు ఇస్తుంటారండి. ఈ 2 దేవాలయాల్లో కూడా బహుశా ఒక 4-5 రోజుల్లో అనుకుంటా అక్కడ ఒక 200 ఆవులు, ఇక్కడ ఒక 200 ఆవులు చచ్చిపోయినాడు.
ఇప్పుడు వేదాలు చదవటం అవసరం, వేణువులు ఊదటం అవసరం, గడ్డి మేపటం అవసరం. చిన్న సందేహం వచ్చింది కదా దాంతో. 5:1 అబ్బా కాలులో ఏదో గుచ్చుకుంది కాక నువ్వు నేను, అబ్బా కాలులో ఏదో గుచ్చుకుంది కాక నువ్వు నేను తిని పారేసిన ఐస్ క్రీమ్ కప్పు 100 ఏళ్ల జ్ఞాపకాన్ని విక్రించింది. ఇంతలో తాడి చెట్టు ఒకటి నన్ను తరవడం మొదలుపెట్టింది. కాక అబ్బా కాలులో ఏదో గుచ్చుకుంది కాక నువ్వు నేను తిని పారేసిన ఐస్ క్రీమ్ కప్పు 100 ఏళ్ల జ్ఞాపకాన్ని విక్రించింది. ఇంతలో తాడి చెట్టు ఒకటి నన్ను తరవడం మొదలుపెట్టింది. సహజంగానండి ఆఖరిని ఎందుకు వస్తాను అన్నానంటే కొసమీరపు అంటే ఇష్టం నాకు. కవిత్వం కొసమీరపుతో కవిత్వం ఎందుకు నన్ను ఎక్కువ ఆకర్షిస్తుంది. నేను కూడా నా కవిత్వం మీరు మ్యాగ్జిన్ అబ్జర్వ్ చేస్తే ఆఖరి ఏదో కొసమీరపు పెట్టి ప్రయత్నం ఎక్కువ చేస్తుంటాను. నేను కొంతమందికి సలహా కూడా ఇస్తాను తాగి దాటి. కొసమీరపు మెలకు వచ్చి చూస్తే చేతులు నీళ్ల సీసా పోయి సెలేన్ ఎదురుగా గోడ మీద. ఇందాక పడిపోయాను కదండి, మరి అక్కడ తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. మెలకు వచ్చి చూస్తే చేతిలో నీళ్ల సీసా పోయి సెలేన్ ఎదురుగా గోడ మీద నా దేశానికి ఇప్పుడు యువరక్తం కావాలి. స్వామి వివేకానంద. నా దేశానికి ఇప్పుడు ఏం కావాలి? యువరక్తం కావాలి, యువకులు కాదు. ఏమన్నా రైట్ అన్నట్టు నేను కాదండి, స్వామి వివేకానంద గారు చెప్పారు అది. ఆయన గురించి కొంచెం తప్పట్లు పెట్టండి. నీరసం వచ్చేసినట్టుంది. యాగూబ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి, అందరికి నీరసం వచ్చేసింది. సరేనండి ముగించి చేస్తున్నాను. యాగూబ్ గారు మీ పర్మిషన్ తోటి ఇంకా ఆఖరిది. ఇంతకీ ఎవరు నేను, మనందరూ ఇక్కడ ఎందుకు వస్తున్నాం, ఒక కవిలో మనంతా ఎందుకు చెప్పుకున్నాం, ఈ కవికి ఏమైనా లక్ష్యం ఉందా లేదా? అయితే ఇంత సుదీర్ఘమైన కవిత కాదు ఇదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక కవికి లక్ష్యం ఉండాలి అంటే ఏ లక్ష్యం ఉండాలి ఏంటని ఒక 100 రకాలుగా ఆలోచించి ఇది నా స్థాయిది కాదు అని వదిలేసిన తర్వాత కూడా ఏదో 4 అక్షరాలు గెలకబుద్ధి గెలికిందండి. నేను, నాది తల్లి స్వభావం, మట్టిలోకి వేరులా ఒదిగి చెట్టులా పెరిగిన స్వరూపం. నాది తల్లి స్వభావం, మట్టిలోకి వేరులా ఒదిగి చెట్టులా పెరిగిన స్వరూపం. నాది నాన్న స్వరూపం, నీడని పంచి ఫలాలిచ్చిన స్వభావం. నేను తల్లిని, నేను తండ్రిని, నేను మట్టిని, నేను మానుని, నేను నీటిని, నేను నిప్పుని, నేను ఆకాశాన్ని, నేను రాత్రిని, నేను పగటిని. నేను ఆకుపచ్చని కళ నిజమవటం కోసం గుప్పెడు మన్ను కప్పుకున్న విత్తుని. నేను ఆకుపచ్చని కళ నిజమవటం కోసం గుప్పెడు మన్ను కప్పుకున్న విత్తుని. సరే ఇంతకీ మా ఇల్లంతా మొదలుపెట్టాం కదండి, ఆవిడకి ఇష్టమైంది. వీళ్ళు ఆవిడతో ముగిస్తాను. ఆవిడకి ఇష్టమైంది అంతా. దుఃఖంలో ఉన్నప్పుడు కవిని మేల్కొనేది నేనే. దుఃఖంలో ఉన్నప్పుడు కవిని మేల్కొనేది నేనే. సంతోషంగా ఉన్నప్పుడు పాఠకుడు నేను నిద్రపోయింది నేనే. దుఃఖంలో ఉన్నప్పుడు కవిని మేల్కొనేది నేనే. సుఖంలో ఉన్నప్పుడు పాఠకుడు నిద్రపోయింది నేనే. కవిత్వం కావాలన్నా కవి కావాలన్నా కావాల్సింది దుఃఖం ఒక్కటే. నేను మాత్రం ఇద్దరనే. దుఃఖం లేని కవిత్వం, దుఃఖం లేని కవి చాలామంది చెప్పగా విన్నది నేను. అసలు దుఃఖం లేకపోతే కవిత్వం లేదంటారు. ఆ దుఃఖంలో రాసిన కవిత్వమే కవిని ఒక ఉచ్చస్థితిలో నిలబెట్టిన టర్మ్ అని చెప్పి చాలామంది అభిప్రాయం. దాన్ని నేను కొంచెం కొనసాగి నేను మాత్రం ఇద్దరిలో రాశానండి. అది ఈ అవకాశం ఇచ్చిన యాగూబ్ గారికి అయ్యా లేదండి ఆద్యులు మీరు ఆది దంపతులు మీరు, మిమ్మల్ని తలుచుకోకుండా సాధ్యపడుతుంది ఇదంతా కూడా. అమ్మా మీకు యాగూబ్ గారికి మా అందరికీ ఇటువంటి అవకాశం ఇచ్చి ఈ టాగ్లో కూర్చోబెట్టి ఎంతో దూరం నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా రావడానికి ప్రత్యేక కారణం కేవలం మాకున్న ఇంట్రెస్ట్ ఒకటే కాదండి. ఏదో ఇంట్రెస్ట్ రకరకాలుగా ఏదో రాసుకోవాలి అనేది ఎవరి సరదాలకు ఉంటుంది. కానీ ఇంతమందిని చూస్తున్నప్పుడు, ఇన్ని కవితలు రోజు చూస్తున్నప్పుడు, ఇక్కడ జరుగుతున్న రకరకాల భావ వ్యక్తీకరణలు, ప్రయోగాలు ఇవన్నీ చూసిన తర్వాత నేర్చుకోవడానికి ఇదొక అవకాశం కింద భావిస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చానండి. నాకు ఇదో అలా అర్హత కూడా లేనివాడు నేను ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే. హరగోపాల్ గారి ముందు, మన దేవరాజు గారి ముందు కూర్చుని అర్హత కూడా లేనివాడు. నన్ను కూర్చోబెట్టారని మరి యాగూబ్ గారి కొత్తగా తప్పక చెప్పి తీరాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఓపికగా అయినందుకు, భరించినందుకు యాగూబ్ గారు. ముగిస్తున్నాను సార్.